హలో అండి. ఈరోజు నేను చేపల పులుసు, చికెన్ ఫ్రై ఇంకా బగారన్నం ఈ రెసిపీస్ని అయితే చేస్తున్నానండి. ఈ రెసిపీస్ అన్నింటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని అన్ని ఇక్కడ సెట్ చేసి అయితే పెట్టుకున్నానండి. ముందుగా చేపల పులుసుకు అవసరమైన చేపల్ని నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ చికెన్ ఫ్రైకి అవసరమైన చికెన్ కూడా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్ ఇంకా అల్లం వెల్లుల్లిని వాటర్లో వేసి ఉంచుకున్నానండి. వెల్లుల్లిపాయలు పీల్ చేసుకోవడం ఈజీ అవుతుంది వాటర్లో వేసుకుంటే. ఈసారి మాత్రం వంట చాలా అంటే చాలా స్పీడ్గా చేసేసానండి. చికెన్ ఫ్రై ఆల్మోస్ట్ అయిపోయింది. చాలా సింపుల్ ప్రొసీజర్లోనే చేశాను. నెక్స్ట్ చేపల పులుసు అండి. ఇది కూడా అన్ని హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి చాలా సింపుల్గా చేసేసానండి. ఇంకో పక్క బగారన్నం కూడా రెడీ అవుతుందండి. ఇవన్నీ చేసింది మా ఇంటి పెద్దలైన మా అత్త మామగారుల కోసం అండి. ఇలా లాస్ట్ ఇయర్ నుండే పిత్రమావాస్య రోజు మా అత్త మామలకైతే పెడుతున్నామండి. ఇదివరకేమో వాళ్ళు ఎక్స్పైర్ అయిన డేటు తిథులను చూపించి అయితే పెట్టేవాళ్ళు. అలా పెట్టడం సమ్ టైమ్స్ మిస్ అవుతూ ఉంటుందండి. నాకు మంత్లీ ఇష్యూస్ వల్ల వీలు కాకపోయేది. సో ఈ ఇష్యూ రెక్టిఫికేషన్ కోసం ఒక అయ్యగారిని అడిగితే అయ్యగారు ఇలా పిత్రమావాస్య రోజు పెట్టండి సరిపోతుంది అన్నారు. అయితే ఎట్ ది సేమ్ డే మాకు బతుకమ్మ కూడా ఉంది కదా, అందుకని పెద్దల కార్యక్రమం అయితే తొందరగా కంప్లీట్ చేసుకొని అయితే ఇల్లు మళ్ళీ ఒకసారి శుభ్రం చేసుకొని నేను నాన్ వెజ్ తినకుండా మళ్ళీ ఒకసారి తలస్నానం చేసి అయితే బతుకమ్మను పేర్చుకున్నానండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.